హాయ్ అండి. హాయ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నాను. మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. తరువాత అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి సంక్రాంతి మేము ఏ విధంగా మా అమ్మ వాళ్ళ ఇంట్లో సెలబ్రేషన్ చేసుకున్నాం అన్నది ఈ వీడియో రూపంలో మీకైతే చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి మార్నింగే లేచాం. లేచిన తర్వాత ముగ్గులైతే పెట్టాం ఫ్రెండ్స్. మా అక్క, నేను. నాకైతే ముగ్గులైతే సమంగా పెట్టడం రాదు. ఎలాగో యూట్యూబ్లో చూసి ఏదో విధంగా ట్రై చేసి పెట్టాం. పెట్టిన తరువాత మా అక్క వచ్చేసి ఇక్కడ అందరం కూడా స్నానం అయితే రెడీ అంటే స్నానాలు అవి చేసేసుకొని రెడీ అయిపోయాం. రెడీ అయిన తర్వాత దేవుడి మూలలు అయితే క్లీన్ చేసుకున్నాం. క్లీన్ చేసిన తర్వాత ముగ్గు అది పెట్టి ఇక్కడ వచ్చేసి ఇగోండి మా మరదలు వచ్చేసి దీపం పెడుతుంది. దీపం అయిపోయిన తర్వాత అంటే మూలలో పెట్టడానికి కలగాయ కూరలు, తర్వాత చింతకాయ సాంబారు, ఈ విధంగా అన్ని ప్రిపరేషన్లు అయితే ఇక్కడ జరుగుతున్నాయి. మా అక్క వచ్చేసి ఒక్క దగ్గర నుంచి కట్ చేస్తూ ఉంటాను, నువ్వు వచ్చేసి ప్రిపరేషన్ చేయు అంది. మా మరదలు వచ్చేసి పాపతోనే సరిపోయింది. అది ఎవరి దగ్గర ఉండట్లేదు, ఎత్తుకుంటూనే ఉంటుంది, లేకపోతే లేదు. నేనైతే కిందకి దిగిపోతాను, అవన్నీ నేనే కట్ చేసేస్తాను అన్నట్టు చూస్తుంది. మేమైతే వదలట్లేదు దాన్ని అయితే. ఈ విధంగా అన్నీ కూడా అక్క కట్ చేస్తూ ఇస్తుంటే నేనైతే వంట అయితే చేశాను. ఇక్కడ వచ్చేసి కూరలు అయితే కలగే కూరకైతే ఏం ప్రిపరేషన్ ఉండదు ఫ్రెండ్స్. అన్నీ కట్ చేసి అయితే అన్నీ పసుపు, కారం, ఉప్పు అన్నీ ఆటోమేటిక్గా వేసేయడమే. ఇక్కడ తాలింపులు అయితే పెట్టకూడదు. కలగే కూర కంటే ఇలానే మేమైతే చేస్తాం. డైరెక్ట్గా అన్నీ ఆయిల్తో సహా అన్నీ ఒక బౌల్లో అంటే ఒక కడాయిలో అయితే వేసేస్తాం. వేసేసి ఆ విధంగా అయితే కుక్ చేసేస్తాం. దానికి సరిపడినంత సాల్టు, పసుపు, కారం అన్నీ వేసేస్తాం అంతే. తర్వాత ఇక్కడ వచ్చేసి పొంగడాలకైతే ప్రిపరేషన్ అయితే జరుగుతుంది. మా పెద్దమ్మ అయితే పొంగడాలకు వచ్చేసి ప్రిపరేషన్ అయితే చేశారు. వాళ్ళు కలుపుకోలేకపోతుంటే నేనైతే కలుపుతానని కలిపాను. తరువాత అమ్మ అయితే పొంగడాలు స్టార్ట్ చేసింది. ఇక్కడ వచ్చేసి చాలా టైం పట్టేసింది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి దగ్గర దగ్గర నలుగురు ఐదుగురం అయితే చేసాం, కానీ ఇంకా టైం సరిపోలేదు. అంత ప్రిపరేషన్ అయితే జరిగింది. తర్వాత ఉదయం నుంచి ఏం తినలేదు అంటే మా పాప వచ్చేసి డ్రింక్ అయితే తెచ్చుకుంది. నాకు కొంచెం ఇవ్వు అంటే ఇవ్వలేదు. నేనే లాక్కొని కొంచెం కొంచెంగా ఏదో కొంచెం తాగాను. తర్వాత అక్క, అమ్మ వచ్చేసి ఇక్కడ పొంగడాలు అయితే వేస్తున్నారు. ఈ విధంగా ఉదయం లేచింది మొదలు ఎవ్వరికీ కూడా ఖాళీ అయితే లేదు ఫ్రెండ్స్. ఉదయం స్టార్ట్ చేసాం, దగ్గర దగ్గర 11:30, 12 అయిపోయింది అన్ని ప్రిపరేషన్ అయ్యేసరికి. అన్నీ కూడా అమ్మ అయితే కుండల్లో అయితే ప్రిపరేషన్ అయితే చేసింది ఫ్రెండ్స్. అన్నం వచ్చేసి తరువాత పరవన్నం, తరువాత పులిహోర, ఇలాంటివన్నీ అయితే ముందుగా కుండల్లో అయితే ప్రిపరేషన్ అయితే కొత్త కుండల్లో అయితే ప్రిపరేషన్ అయితే చేసింది. తరువాత ఇక్కడ వచ్చేసి మా అక్క, మా నాన్న వచ్చేసి కొత్త బట్టలకైతే పసుపు, కుంకుమ అయితే పెడుతున్నారు. ఇగోండి మా లియా వచ్చేసి మా నాన్న ఒళ్ళో అయితే కూర్చుంది. అలా కూర్చోబెట్టుకొని ఏదో ఒకటి ఇస్తేనే కామ్గా ఉండేది, లేకపోతే మాత్రం ఉండేది కాదు. ఈ విధంగా దాన్ని అలా ఆడిస్తూ మాత్రం ఈ సంవత్సరం సంక్రాంతి అయితే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. టైమే తెలియలేదు ఫ్రెండ్స్. తర్వాత నాన్న వచ్చేసి ఇక్కడ పెద్దలకి మొక్కుతూ బట్టలు అయితే పెడుతున్నారు. ఇగోండి ఇక్కడ వచ్చేసి ఈ విధంగా ప్రిపరేషన్ అయితే అమ్మ చేసింది. తర్వాత నాన్న అయితే మా అందరికీ మడపలు అయితే పెడుతున్నారు. ఇక్కడ వచ్చేసి 5 మడపలు అయితే పెడతారు పెద్దలకు వచ్చేసి. మనం ఏమేమైతే ప్రిపరేషన్ చేసాం అన్నీ కొత్త బియ్యంతో అన్నం, పులిహోర అన్నీ ఏవైనా కొత్తగా అన్నీ వచ్చినవన్నీ కొత్త చింతకాయలతో చేసిన చారు, సాంబారు అన్నీ ఈ విధంగా కొత్తవన్నీ పెడుతూ ఉన్నాం. తరువాత ఈ విధంగా పంతులు గారు అయితే వచ్చారు. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఏంటంటే పంతులు గారు అయితే వస్తారు. వచ్చిన తర్వాత ఈ విధంగా పితృదేవతలకి అయితే పూజ అయితే చేస్తారు. చేసిన తరువాతనే అంత కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా స్టార్ట్ చేస్తారు. చాలాసేపు అయితే పంతులు గారు ఈ సంవత్సరం వచ్చేసి చాలా లేట్ చేసేసారు ఫ్రెండ్స్. మేము అప్పటికే చాలా లేట్ అయిపోయింది అనుకున్నాం. ఈ సంవత్సరం పంతులు గారు కూడా చాలా లేట్ చేసేసారు. ఈ విధంగా పూజ అది అయ్యేసరికి దగ్గర దగ్గర 2:30 అయిపోయింది. ఈ విధంగా అమ్మ నాన్న కూర్చొని వాళ్ళ పెద్దలకైతే ఈ విధంగా మడపలైతే పెట్టి బట్టలైతే పెట్టి పూజించుకున్నారు. ఈ విధంగా పూజ వగైరా కంప్లీట్ చేసుకున్నారు. మేమైతే అందరం కూడా వెనకాతల ఉండి చూసాం. ఎప్పుడైనా నేర్చుకోవాలి కదా ఫ్రెండ్స్. రేపు మనం కూడా ఇదే విధంగా మన పెద్దలకి మన వాళ్ళకి ఈ విధంగా మనం కూడా చేయాలి కదా, అందుకోసమని అన్నీ కూడా దగ్గరుండి అయితే చూస్తాం. ఈ విధంగా అన్నీ తెలుసుకుంటాం కూడా.
పంతులు గారు అయితే మాత్రం చాలాసేపు కూర్చోబెట్టేశారు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్ లేకపోతే 45 మినిట్స్ వచ్చేసి ఇక్కడైతే పూజ అయితే చేశారు. ఈ విధంగా మీరు ఎలా చేసుకున్నారు ఏంటి అన్నది సంక్రాంతి అయితే నాకైతే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ప్రతి ఇయర్ కూడా ఇలానే చేస్తారు. మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయితే ఇలా పంతులు గారు అయితే రారు, కానీ మా సేమ్ యాజ్ టీజ్గా ఇలా మడపలు పెడతారు, కొత్త బట్టలు పెడతారు, అన్నీ యాజ్ టీజ్ చేస్తాం. ఒక్కొచ్చేసి ఇక్కడ పంతులు గారు అయితే రారు. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే వస్తారు, మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే పంతులు గారు అయితే రారు. ఈ ఇయర్ అయితే మాత్రం చాలా చాలా హ్యాపీగా అనిపించింది. టైం కూడా తెలియలేదు ఫ్రెండ్స్. మా మేనకోడలతోనే ఎక్కువ టైం అయితే అయిపోయేది. అది దాంతో ఆడుతూ పాడుతూ ఈ సంవత్సరం అయితే సంక్రాంతి అయితే చాలా చాలా హ్యాపీగా అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా పూజ అది కంప్లీట్ అయింది. తర్వాత పంతులు గారి దగ్గర అయితే అందరం కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా ఆశీర్వాదం అయితే తీసుకున్నాం. ఈ విధంగా ఒక్కొక్కరిగా తీసుకున్నాం. అగోండి మా లియా అక్కడ అప్పటికి ఏడుస్తూనే ఉంది, అప్పటికే ఏడుస్తుంది, అప్పటికే నవ్వుతుంది. ఇదే విధంగా నేను, మా పిల్లలు, మా అక్క వాళ్ళు అందరం కలిసి అయితే ఇక్కడ మా వారైతే మిస్ అయ్యారు, మా తమ్ముడు అయితే మిస్ అయ్యాడు ఫ్రెండ్స్. ఈ ఇయర్ వచ్చేసి మా వారు మా ఇంట్లో పండగ చూసుకొని అయితే వచ్చారు, అందుకోసం అతనైతే మిస్ అయ్యారు. ఈ విధంగా పూజ అయితే అయిపోయిన తర్వాత అందరం కూడా ఇక్కడ డోర్ క్లోజ్ చేసి పెద్దలకైతే మడవలు పెట్టేసి దీపం పెట్టిన తర్వాత బయట అయితే ఈ విధంగా ఒక 15 మినిట్స్ అయితే కూర్చోవాలి ఫ్రెండ్స్. వెంటనే తినడానికైతే లేదు. పెద్దలు వచ్చి తిని వెళ్ళిన తర్వాతే మనం తినాలి అన్న తర్వాత 15 మినిట్స్ అయితే బయట కూర్చున్నాం, కబుర్లు చెప్పుకున్నాం. తర్వాత ఇగోండి ఒక్కొక్కరంగా మడపలు అయితే తీసుకొని తిన్నాం. తిన్న తర్వాత ఆవుకైతే పెట్టడానికైతే ఆవుకైతే పూజ చేసుకోవడానికని వండినవన్నీ పట్టుకొని వెళ్ళాం. మనం ఏమేమి ప్రిపరేషన్ అయితే చేసో అన్నీ కూడా పట్టుకొని వెళ్ళాం. ఈ విధంగా నేను, మా మరుదలు, మా అక్క అయితే ఆవుకి పూజ చేసి అరటిపళ్ళు అయితే తినిపించాం, వండిన పొంగడాలు అయితే తినిపించాం. ఈ విధంగా ఆవుకైతే పూజ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. ఆవు వచ్చేసి లక్ష్మీదేవి స్వరూపం అంటారు కదా, అదేవిధంగా ఏ పూజ ఏ పండగ అయినా కూడా ఆవుకైతే మాత్రం కంపల్సరిగా పూజ అయితే చేసుకుంటాం ఫ్రెండ్స్. ఇదే విధంగా ఇక్కడ వచ్చేసి నేనైతే ఆవు దగ్గరికి వెళ్ళడానికి కొంచెం భయపడ్డాను. ఎందుకంటే రెడ్ డ్రెస్ వేసుకున్నాం కదా, ఏ విధంగా రిసీవ్ చేసుకుంటుందా అన్నట్టు కొంచెం భయపడ్డాను. కానీ పర్వాలేదు, చాలా మంచిగానే ఆవు అయితే మంచిగానే ఉంది. నాకైతే ఎక్కువ భయం అనిపించలేదు, కానీ చిన్నగా కొంచెం భయపడ్డాను. ఇంతే ఫ్రెండ్స్ వీడియో వచ్చేసి. ఈ సంవత్సరం సంక్రాంతి అయితే మాత్రం చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఆవు వచ్చేసి మేము తీసుకొచ్చినవన్నీ చాలా బాగా తినేసింది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి తర్వాత ఈవినింగ్ వచ్చేసి ఈ విధంగా రంగోలీ కాంపిటీషన్ అయితే ఊర్లో అయితే పెట్టారు ఫ్రెండ్స్. ఇందులో అయితే మేము పార్టిసిపేట్ చేయలేదు, కానీ అంటే మా చెల్లి వాళ్ళు అందరూ అయితే పార్టిసిపేట్ చేశారు. ఈ విధంగా ఎవరింటి ముందు అయితే వాళ్ళు ఈ విధంగా రంగోలీ వేయాలి. వేసిన తర్వాత దీనికి కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ అని ఈ విధంగా ప్రైజెస్ అయితే పెట్టారు. చాలా చాలా బాగా వేశారు ఫ్రెండ్స్. అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. తరువాత గేమ్స్ అయితే కండక్ట్ చేశారు. నేను గేమ్స్ వీడియో అయితే తర్వాత అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి ఇది సంక్రాంతి వీడియో. ఏ విధంగా జరుపుకున్నా ఏంటి అనేది కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మీరు ఏ విధంగా జరుపుకుంటారో అనేది కూడా నాకైతే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఇది ఫైనల్గా సంక్రాంతి వీడియో. మేమైతే ప్రతి ఇయర్ కూడా ఇదే విధంగా జరుపుకుంటాం. ప్రతి ఇయర్ కూడా ఈ విధంగా ముగ్గుల కాంపిటీషన్ అయితే పెడతారు. ముగ్గుల కాంపిటీషన్ ప్రతి ఇయర్ జరుగుతుంది. అందరూ కూడా చాలా చాలా బాగా అయితే ముగ్గులు అయితే వేశారు ఫ్రెండ్స్. అందరి వీడియోస్ తీయడానికి కొంచెం టైం సరిపోలేదు, అందుకోసమనే కొంచెం కొంచెం దగ్గరలో ఉన్న వీడియోస్ అయితే ఈ విధంగా తీసుకొని వచ్చి అయితే నేనైతే అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా చాలా బాగా వేశారు ముగ్గులు అయితే మాత్రం ప్రతి ఒక్కరు కూడా. ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా సంక్రాంతి వీడియో.
తర్వాత సంక్రాంతి రోజు కాకుండా కనుమ రోజు అయితే మాత్రం గేమ్స్ కాంటాక్ట్ చేశారు. గేమ్స్ అయితే కాంపిటీషన్ అయితే జరిగింది. నేను కంపల్సరీగా ఆ వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. చాలా చాలా బాగా జరుగుతుంది ఫ్రెండ్స్. మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే ప్రతి ఇయర్ కూడా సంక్రాంతి నేనైతే అమ్మ వాళ్ళ ఊరు అందుకే ముందుగానే వెళ్ళిపోతాను. మా అత్తయ్య వాళ్ళ ఊర్లో నాకైతే అంతగా ఏమి అనిపించదు ఫ్రెండ్స్. అందుకనే అమ్మ వాళ్ళ ఊరైతే ప్రతి ఇయర్ కూడా సంక్రాంతికి అయితే వెళ్ళిపోతాం. ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా వీడియో. ఫైనల్గా బాయ్ బాయ్ ఫ్రెండ్స్.